మనకు ఆ వచనం ప్రకారం క్లెయిమ్ చేయాలి. వాట్ ఇస్ ద డిఫరెన్స్ బిట్వీన్ క్లెయిమింగ్ అండ్ రిక్వెస్టింగ్? దేవుడు ఆల్రెడీ మనల్ని ఆశీర్వదించేశారు. మనం రిక్వెస్ట్ చేయకూడదు. రిక్వెస్ట్ చేస్తున్నామంటే నీకు బైబిల్ తెలియదు. మీరు ఓన్ హౌసా రెంటడా? ఓను. ఎవరైనా వేరే వాళ్ళు వచ్చి మా ఇల్లు మీరు ఖాళీ చేయండి అంటే ఏమంటారు మీరు? ఎట్లా అంటావు? ఎట్లా? దేవుడు ఆల్రెడీ ఆశీర్వదించేశారు. కాదండి, వాళ్ళ ఇంటికి వచ్చారండి వేరే వాళ్ళు వచ్చి మీరు ఖాళీ చేయండి మా మేము వస్తున్నాం అంటే ఏమంటావు? ఎట్లా? మాది రిజిస్ట్రేషన్ అయితే మాది అంటావా లేదా లాంగ్వేజ్ నీది? అలా ఆశీర్వాదం కూడా నాది అనాలా లేదా లాంగ్వేజ్? నువ్వు అన్నకు లేకపోతున్నట్లయితే నువ్వు బైబిల్ చదవడం లేదు కాబట్టి ఆ లాంగ్వేజ్ మాట్లాడడం కరెక్టే కదా? అప్పుడు బాబు ఏం పేరు నీ పేరు? విక్కీ. వీళ్ళ పేరెంట్స్ వచ్చారా? నిలబడు. నీకు ఒక బ్యాగ్ కావాలనుకో, స్కూల్ బ్యాగ్ కావాలనుకో, అప్పుడు మీ డాడీని ఏమడుగుతావు? ఎలా అడుగుతావు? ఒక బ్యాగ్ కావాలి, ఏమడుగుతావు? ఎట్లా అడుగుతావు చెప్పు? నీకేం కావాలా? మంచిది ఒకటి అడుగు. షూ కావాలనా? ఏది కావాలి నీకు? ఒకటి బ్యాగ్ కావాలన్నా, పెన్ కావాలన్నా? అడిగినానుకో పెన్ కావాలనుకో ఏమని అడుగుతావు? మీ డాడీని ఎలా అడుగుతావు? నీకేం కావాలా ఒకటి అడుగు. మీ డాడీ మీ మమ్మీ ఎవరైనా అడుగు. ఏమడుగుతావు? నీకేం కావాలా? ఒకటి మంచి డ్రెస్ కావాలన్నా? ఎట్లా అడుగుతావు? ఎడి చెప్పు. డాడీ నాకు ఒక డ్రెస్ కావాలని, అంతేనా? అట్లా కాకుండా కూర్చో. తండ్రి ఉదయకాలంలో వందనములు, అడుగునే మీకు ఇయ్యబడును అని సెలవిచ్చారు కాబట్టి అని మొదలుపెట్టి అడుగుతారా? ఎందుకు అడగారు? ఎందుకు అడగవట్లా? చెప్పాలా? ఆ అమ్మాయికి వాళ్ళ డాడీని తెలుసు, వాళ్ళ డాడీకి నేను కూతురని తెలుసు. దేవుడు నీకు తండ్రిని తెలిస్తే, దేవునికి నువ్వు కుమారుడు కుమార్తెను తెలిస్తే అడుక్కునే బ్యాచ్లో ఉండవట.